హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే స్పెషల్ ఏం లేదు, కానీ మా అన్న వాళ్ళు ట్రిప్ వెళ్తున్నారని చెప్పేసి మురమురాలు అయితే తాల్పేయమని చెప్పారు. మేమైతే ఈ నిజామాబాద్ డిస్టిక్లో వీటిని మురమురాలు అయితే అనము, ప్యాలాలని అయితే అంటాం. వీటి రెసిపీ అయితే చూసేద్దాం. మా నాన్నమ్మ స్టైల్లో అయితే మనం ముందుగానైతే మిర్చీలు అయితే కట్ చేసుకోవాలి. మురమురాలు చాలా ఉన్నాయి కాబట్టి మిర్చి కూడా చాలా అవసరము. నెక్స్ట్ అయితే మంచి కొత్తిమీర తెచ్చుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. నెక్స్ట్ అయితే ఫ్రీడమ్ రిఫైల్ సన్ఫ్లవర్ ఆయిల్, పల్లీలు, పుట్నాలు, ఒక 2 బొంది ప్యాకెట్లు అయితే దీనికి అవసరము. మిర్చీలు ఐటమ్స్ అయితే అన్నీ రెడీగా ఉన్నాయి చూడండి. ఎక్కడికన్నా ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకైతే బెస్ట్ స్నాక్ ఐటమ్స్ అని చెప్పచ్చు. సో అందుకే ఈ వీడియోని అయితే మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట కొనే అవసరం లేకుండా. సో ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం ఫ్రెష్గా తీసుకున్న ఎల్లిపాయలు కూడా దంచి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుతుంది. కొద్దిగా కలర్ మారేంత వరకు అయితే వేయించాలి. చూడండి ఎలా వేయిస్తుందో. యాక్చువల్గా మా నాన్నమ్మ వాయిస్ రికార్డ్ చేద్దామని అనుకుంటే ఫోన్లో అస్సలు వాయిస్ రికార్డ్ అవ్వడం లేదు. వాయిస్ రికార్డ్ అయినా అది స్లోగా వస్తుంది, చాలా అంటే చాలా స్లోగా వస్తుంది. సో నేనైతే ఇలా వీడియో కంప్లీట్ అయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ అయితే మనం మిర్చీలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిర్చీలను కూడా చాలాసేపు అంటే రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా గోలనివ్వాలి. ఇలా గోలేంత వరకు వీడియో పెడితే చాలా లాంగ్ అవుతుంది అని చెప్పేసి మనం కట్ చేసుకుంటానైతే వీడియోనైతే పెడుతున్నాను. మీరైతే మంచిగా గోలేంత వరకు అయితే తీయకూడదు. చూడండి ఎలా మంచిగా గోలాయో. ఫ్రెండ్స్, వీడియోనైతే చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయడం లేదు, మొత్తం స్కిప్ చేసుకుంటా చూస్తున్నారని అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు కరివేపాకు అయితే వేయిస్తుంది. ఇలానే మొత్తం ప్రాసెస్గా ఒకదాని తర్వాత ఒకటి గోల్డిన తర్వాత లాస్ట్ కలిపే చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, అన్ని తాలింపు వేయడం అయితే అయిపోయింది. ఇలా బూందీ ప్యాకెట్లు 2 కట్ చేసుకొని మురమురాలలో కలిపేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి మా నాన్నమ్మ ఎంత మంచిగా నీట్గా కలుపుతుందో. దీని తర్వాత మనం ఏవేవైతే అన్నీ ఎలా గోలించుకున్నామో అవన్నీ ప్రాసెస్గా దీని మీద వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి
మాకైతే పక్కనే మురుమురాలు పట్టే మిల్లు ఉంది కాబట్టి ఫ్రెష్ మురుమురాలు దొరుకుతాయి. సో ఇవి ఎంత కరకరలాడుతూ చాలా టేస్టీగా అయినాయి చూడండి. ఇది ప్రాసెస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్.